మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే తొలి ఏకాదశి ఆదివారం, పరమ పవిత్రమైన రోజు, విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. ఒక్క నిమిషంలో మీ దశ మారిపోతుంది, మీ దశ తిరిగిపోతుంది. మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం దూసుకు వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల దరిద్రాలు పోతాయి. అంతేకాదు ఈరోజు ఈ కథలను వినటం వలన జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, కథలు వినే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా ఈరోజు ఆ శ్రీమన్నారాయణుడు భక్తుడు తిన్న విషాన్ని తాను గ్రహించి నీలిరంగులోనికి ఎందుకు మారాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మోక్షం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి. చాలా కాలం క్రితం ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరి మధ్యలో ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉండేది. దాని పక్కనే దట్టమైన పచ్చని పొలాలు, చెట్లు ఉండేవి. ఆ గ్రామంలో ఆనందయ్య అనే ఒక షావుకారు ఉండేవాడు. పేరుకు షావుకారు, కానీ ఆయన పరమ పిసినారి. పైసా ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినంత బాధపడుతూ ఉండేవాడు. డబ్బు సంపాదించటమే, దాచుకోవటమే ఆయన జీవిత ధ్యేయం. అదే ఊరిలో నది ఒడ్డున ఒక చిన్న కుటీరంలో శివానంద స్వామి అనే ఒక సన్యాసి ఉండేవాడు. ఆయన నిరాడంబర జీవితం గడిపేవాడు. ఎల్లప్పుడూ భగవంతుని నామాన్ని జపిస్తూ పూజల్లోనే సమయం గడిపేవాడు. ఊరిలోని పురాతన విష్ణు దేవాలయాల్లోనే ఆయన ఎక్కువ సమయం గడిపేవాడు. ఆయన కళ్ళల్లో ఎప్పుడూ ఒక దివ్యమైన ప్రశాంతత, పాదాలపై చిరునవ్వు ఉండేది. ఊరి ప్రజలు ఆయన్ని ఎంతో గౌరవించేవారు. ఆనందయ్యకు ఊరి మధ్యలో ఒక పెద్ద కిరాణా దుకాణం ఉండేది. ఆయన నిత్యం దుకాణంలో కూర్చుని ప్రతి పైసా లెక్క చూసుకుంటూ ఉండేవాడు. ఒక చీమ కూడా అరువు అడగడానికి భయపడే అంత పిసినారి ఆయన. ఒకరోజు ఆనందయ్యకు ఊరి బయట ఒక ముఖ్యమైన పని వచ్చింది. దుకాణాన్ని నడపడానికి కొడుకు రాముడిని పిలిచి, రాము, నేను పని మీద బయటకు వెళ్తున్నాను, నువ్వు దుకాణంలో ఉండు. ఎవరైనా సామాన్లు కొనుక్కోవడానికి వస్తే ఇవ్వు, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, అరువు మాత్రం అస్సలు ఇవ్వకు. నేను ఇప్పుడే వస్తాను అని చాలా గట్టిగా చెప్పి వెళ్ళాడు. రాముడు తండ్రి మాటలను శ్రద్ధగా విన్నాడు, ఎందుకంటే తండ్రి కోపం తెలిసినవాడు. ఆనందయ్య వెళ్ళిన కొద్దిసేపటికే శివానంద స్వామి ఆ దుకాణానికి వచ్చారు. ఆయన ఊరంతా భిక్షాటన చేసి ఏదో దొరికిన దాంతో భోజనం చేసుకుందామని వస్తూ ఉంటారు. ఆయన కళ్ళల్లో ఆకలి స్పష్టంగా కనిపిస్తుంది. నాయనా రాము అని ప్రేమగా పిలిచి, కాస్త ఉప్పు ఇవ్వవా, ఈరోజు కూరల్లో ఉప్పు లేదు అని అడిగారు. రాముడికి సన్యాసి అంటే చాలా గౌరవం. తండ్రి అరువు ఇవ్వద్దు అన్నాడు, కానీ ఉప్పు అడిగారు కదా, అది కూడా ఒక చెంచాడు మాత్రమే కదా అని ఆలోచించాడు. ఉప్పు డబ్బాల నుంచి ఒక చెంచాడు ఉప్పు తీసి సన్యాసికి ఇచ్చాడు. కానీ త్వరగా ఇవ్వాలనే తొందరలో ఉప్పు డబ్బా మూత పెట్టడం మర్చిపోయాడు. సన్యాసి ఉప్పు తీసుకుని శ్రీహరి నామాన్ని జపిస్తూ, నీకు శుభం కలుగుతుంది నాయన అని దీవించి వెళ్ళిపోయారు. కొంచెం సేపటికి ఆనందయ్య తన పని పూర్తి చేసుకుని దుకాణానికి తిరిగి వచ్చాడు. వస్తూనే మూత తెరిచి ఉన్న ఉప్పు డబ్బాను చూశాడు. ఆయనకు కోపం నశాలానికి అంటింది. నేను లేనప్పుడు ఏం జరిగాయి, ఎవరు వచ్చారు అని కొడుకును కోపంగా అడిగాడు. రాముడు భయపడుతూ, అవును నాన్నగారు, నది ఒడ్డున ఉండే సన్యాసి వచ్చారు, కొంచెం ఉప్పు అడిగితే ఒక చెంచాడు ఉప్పు ఇచ్చాను అని చెప్పాడు. రాముడి మాట వినగానే ఆనందయ్య గుండె ఆగిపోయినంత పనైంది. అతని కళ్ళల్లో ఆశ్చర్యము, భయము కలిసిపోయాయి. అయ్యో, ఆ డబ్బాలో ఉన్నది ఉప్పు కాదు, అది ఒక విష పదార్థం. దాన్ని పొరపాటున ఉప్పు డబ్బాలో పెట్టాను అని గాబరా పడి దుకాణం వదిలి సాధువు వద్దకు పరుగులు తీశాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆనందయ్య సన్యాసి కుటీరం వద్దకు చేరుకునేసరికి ఆయన అప్పటికే తన వంట పూర్తి చేసుకుని భగవంతుని నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చోబోతూ ఉన్నారు. ఆ దృశ్యం చూసి ఆనందయ్య ప్రాణాలు పోయినంత పనైంది. మహాత్మా, ఆగండి, దయచేసి ఆ భోజనం తినకండి. నా దుకాణం నుంచి మీరు తెచ్చింది ఉప్పు కాదు, అది విష పదార్థం. దయచేసి ఆ భోజనం తినకండి అని బిగ్గరగా అరిచాడు. సన్యాసి ప్రశాంతంగా ఆనందయ్య వైపు చూశారు. ఆయన ముఖంలో ఎటువంటి ఆందోళన లేదు. నువ్వు ఆలస్యంగా వచ్చావు నాయన, నేను ఈ భోజనాన్ని అప్పుడే భగవంతునికి నివేదించాను, కనుక నేను ఇదే తినాలి. ఒకసారి దేవునికి నివేదించిన నైవేద్యాన్ని తినకుండా వదలకూడదు. ఒకవేళ నైవేద్యం పెట్టకుంటే అది వేరు, తినకుండా వదిలేయవచ్చు.
ఇప్పుడు అది ప్రసాదంగా మారింది. ప్రసాదంలో విషం ఉండదు అని నమ్మకంతో చెప్పి ఆ భోజనాన్ని తినటం ప్రారంభించారు. ఆనందయ్య కళ్ళు బైర్లు కమ్మాయి. సన్యాసి భోజనం చేయటం చూసి ఆయనకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా కొడుకు పొరపాటు వల్ల ఈయన ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలిస్తే ప్రజలు నన్ను క్షమించరు అని మనసులో బాధపడ్డాడు. భోజనం చేశాక సాధువు అక్కడే పడుకుని నిద్రపోయారు. విషం కలిసిన భోజనం తినటం వల్ల సన్యాసికి ఏమైనా జరుగుతుందేమో అనే భయంతో ఆనందయ్య అక్కడే కూర్చుండిపోయాడు. ఒకవేళ మధ్యరాత్రిలో ఏమైనా అయితే వెంటనే ఈయనను వైద్యుని వద్దకు తీసుకుని వెళ్తాను అని అనుకుని సన్యాసిని కాపలా కాస్తూ అక్కడే కూర్చున్నాడు. ఇలా ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించని ఆనందయ్య చివరికి అలసటతో అక్కడే నిద్రపోయాడు. సూర్యోదయం అయింది. సూర్యకిరణాలు భూమిపై ప్రసరించాయి. ఆనందయ్య నిద్రలేచి కళ్ళు తెరిచాడు. ఎదురుగా సన్యాసి రోజులాగే నిద్రలేచి నదిలో స్నానం చేస్తూ కనిపించారు. ఆయన ముఖం మరింత తేజోవంతంగా ప్రశాంతంగా ఉంది. ఆనందయ్య ఆశ్చర్యపోయి, మహాత్మా, మీరు బాగానే ఉన్నారు కదా? మీకు ఏమీ కాలేదు కదా అని గాబరాగా అడిగాడు. సన్యాసి చిరునవ్వుతో, భగవంతుని ఆశీర్వాదం నాయన, ఆయన దయ ఉంటే నాకేమవుతుంది అని ప్రశాంతంగా చెప్పారు. స్నానం చేశాక సన్యాసి రోజులాగానే గుడికి వెళ్ళారు. ఆనందయ్య కూడా ఆయన వెనకాలే వెళ్ళాడు. గుడి తలుపులు తెరిచేసరికి లోపల ఉన్న విష్ణుమూర్తి విగ్రహం నీలంగా మారిపోయి ఉంది. విగ్రహం పూర్తిగా నీలిరంగులో ఉండటం చూసి అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ చమత్కారం చూసిన ఆనందయ్యకు ఏం జరిగిందో వెంటనే అర్థమైపోయింది. సన్యాసి తిన్న భోజనంలోని విషాన్ని భగవంతుడే స్వయంగా తన శరీరంలోనికి తీసుకుని సన్యాసిని రక్షించాడని గ్రహించాడు. భగవంతుని ప్రసాదం విషంతో నిండి ఉందని తెలిసి కూడా దేవుడు దానిని స్వీకరించి తన భక్తుణ్ణి కాపాడటం చూసి ఆనందయ్య మనసులో పెద్ద మార్పు మొదలయ్యింది. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లోపల పేరుకుపోయిన పిసినారితనం, అహంకారం, డబ్బు వ్యామోహం ఒక్కసారిగా కరిగిపోయాయి. భగవంతుని పట్ల ఆయనకు చెప్పలేనంత భక్తి శ్రద్ధ మొదలయ్యింది. సంసారం పట్ల, వ్యాపారం పట్ల ఆయనకు వైరాగ్యం కలిగింది. తన కుటుంబం, వ్యాపారం, ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఈ దైవ మహిమ ముందు ఎంత చిన్నవో అర్థమైంది. ఆనందయ్య వెంటనే తన వ్యాపార బాధ్యతను తన కొడుకు రాముకి అప్పగించాడు. తన జీవితాన్ని దైవసేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన శివానంద స్వామికి శిష్యునిగా మారి తన మిగిలిన జీవితాన్ని భగవంతుని భక్తిలో, ఆయన నామ స్మరణలో, నిస్వార్థ సేవలో లీనమైపోయాడు. ఆయనకు నిజమైన సంపద అంటే డబ్బు కాదని, భగవంతుని అనుగ్రహం, నిస్వార్థ భక్తి అని తెలిసింది. ఈ కథ మనకు తెలియజేసేది ఏమిటి అంటే, భగవంతుని భక్తి అనేది డబ్బుతో, దాన ధర్మాలతో కొలవబడేది కాదు. అది హృదయంలోని స్వచ్ఛత, నమ్మకం, నిస్వార్థ ప్రేమపై ఆధారపడి ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ తన నిజమైన భక్తులను రక్షిస్తాడు. వారిని ఏ ఆపద దరిచేరనియ్యడు. మన కళ్ళ ముందు జరిగే అద్భుతాలు మన జీవితాలను మార్చగలవు, సరిదిద్దగలవు. అదేవిధంగా తొలి ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి వ్రత కథను వింటే చాలు జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణుమూర్తి ఒక అమ్మాయిగా మారి ఒక రాజును పెళ్లి చేసుకున్న కథ ఇది. ఒకసారి రుక్మాంగత మహారాజు గారి తోటలో నందనవనాన్ని మించిన ఉద్యానవనం ఉందని నారదుడు ఇంద్రుడితో చెప్పగా చూసి రమ్మని అప్సరసలను పంపాడు ఇంద్రుడు. వాళ్ళు రాత్రిపూట ఆకాశ మార్గమున భూలోకంలో ఉన్న ఆ తోటలోనికి వచ్చి మొత్తం పూలన్నిటినీ కూడా కోసుకు వెళ్ళిపోయేవారు. మరునాడు రుగ్మంత మహారాజు పూజకు పువ్వులు లేకపోవటం వలన పూలు ఏమయ్యాయని ఆరా తీయగా కాపలా భటులు ఆ పువ్వులు కోసినట్లు ఎవ్వరూ ఏమీ చూడలేదని చెప్తారు. అప్పుడు రుక్మాంగద మహారాజు కాపలా వాళ్లను ఎక్కువ మందిని పెడతాడు. అయినా మరునాడు కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. ఇలా 3 రోజులు వరుసగా జరగటంతో చర్చ మొదలవుతుంది. భటులంతా కంటి మీద కునుకు లేకుండా పూల తోటలోనికి చీమను కూడా పోనీయకుండా జాగ్రత్త పడినా ఇలా జరుగుతుందంటే ఆకాశ మార్గమున ఎవరో దొంగిలిస్తున్నారని చెప్పటంతో రాజుగారు తోట మొత్తం దేవుని నిర్మాల్యం అంటే పూజకు దేవుని మీద పెట్టి తీసేసిన పువ్వులు, పత్రి మొదలైనవి చల్లిస్తారు. ఆ నిర్మాల్య దోషం వలన మరుసటి రోజు ఉదయానికల్లా అప్సరసులు అలా తోటలో నిల్చుని కనిపిస్తారు. పాదములకు దేవుని నిర్మాల్యం తగలటం చేత దైవత్వాన్ని, తిరిగి ఆకాశ మార్గమున ఎగిరిపోయే శక్తిని అప్సరసులు కోల్పోతారు. అప్పుడు రాజుగారు అప్సరసలను అడిగి విషయమంతా తెలుసుకుని మంత్రి సలహా మేరకు ఆ రోజు ద్వాదశి కావటం చేత నిన్న అనగా ఏకాదశి నాడు ఎవరైతే భోజనం చేయకుండా రాత్రి నిద్రపోకుండా ఉన్నారో వాళ్లను తీసుకుని వచ్చి వాళ్ళ ఫలితాన్ని వీళ్లకు ధారపోస్తే తిరిగి
అమరత్వం పొందుతారని, కావున అలా భోజనం నిద్ర లేని వాళ్లను తీసుకుని రమ్మని భటులను ఆజ్ఞాపిస్తారు. తరువాత భటులు నగరమంతా కూడా గాలించగా ఒక పూరి గుడిసెలో ఉన్న ముసలవ్వ కనిపిస్తుంది. రాత్రి భోజనం చేశావా అంటే నా కోడలు పెట్టలేదని, భోజనం లేకపోవటం వలన రాత్రి నిద్ర పట్టలేదని చెప్పగా ఆ అవ్వను రాజు వద్దకు తీసుకుని వెళ్తారు భటులు. అప్పుడు ఆ అవ్వ తన ఫలంలోని కొంత భాగాన్ని ఆ ముగ్గురికి ధారపోయగా అప్సరసలు తిరిగి ఇంద్రుని వద్దకు వెళ్తారు. ఇదంతా గమనించిన రాజుగారు తెలియకుండా చేసిన ఉపవాసానికి, జాగరణకే ఇంత ఫలితం ఉంటే తెలిసి భక్తి ప్రవర్తులతో ఏకాదశి వ్రతం చేస్తే ఇంకెంత ఫలితం ఉంటుందా అని ఈ ఏకాదశి వ్రతం గురించి ఆరా తీసి దాని గురించి మొత్తం తెలుసుకుని తన రాజ్యంలో అందరూ ఏకాదశి ఆచరించి తీరాల్సిందే అని ఆజ్ఞాపించాడు. అప్పట్నుంచి అందరూ ప్రతి ఏకాదశికి రాత్రిపూట నాటకాలు, కథా కాలక్షేపాలు చేయించేవారు. దానితో అందరూ మోక్షాన్ని పొంది ఎవ్వరూ నరకానికి వెళ్ళటం లేదు. నరకంలో పాపులు ఎవ్వరూ లేరు. అప్పుడు యమధర్మరాజు పాపులు ఎవ్వరూ లేరు, ఇక నేనేమి చెయ్యను అని తన మొరను శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకుంటాడు. ఈ సమస్య నుండి బయటపడటం కోసం శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తి రాజుగారిని మోహించారు. దానితో రాజుగారు పెళ్లి చేసుకుందాము అని అనుకోగా మోహినీదేవి ఆయనతో, నాకు ఒక కోరిక ఉన్నది, నాకు నచ్చినప్పుడు అడుగుతాను, ఆ కోరికను కాదనకుండా తీర్చాలి, ఈ షరతుకు సిద్ధమైతే పెళ్లి చేసుకుంటాను అంటుంది. దానికి రాజు ఒప్పుకొని మోహినిని పెళ్లి చేసుకుంటారు. కొన్ని సంవత్సరాలకు వారిద్దరికీ కూడా ఒక బాబు పుడతాడు. ఆ బాబును రాజుగారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు. ఒక తొలి ఏకాదశి నాడు మోహినీదేవి ఆ బాబును శివుడికి బలి ఇవ్వవలసినదిగా రాజును కోరుతుంది. మోహినికి ఇచ్చిన మాటకు కట్టుబడి రాజుగారు ఖడ్గంతో బాబును చంపబోగా ఆ ఖడ్గమే పూలమాలాయి బాబు మెడలో పడుతుంది. అప్పుడు మెచ్చిన మోహినీదేవి రూపంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు జరిగిన వృత్తాంతమంతా కూడా వివరించి, ఇక నుంచి ఏకాదశి ఉపవాసం ఉండి జాగరణ చేసి ద్వాదశి నాడు పూజ చేసి ఈ కథను తలుచుకుని కథ అక్షింతలను వేసుకుంటే 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది అని చెప్పాడు. ఇది తెలియని వాళ్ళు, తెలిసిన ఏకాదశిని ఆచరించని వాళ్ళు యమలోకానికి వెళ్తారని రుక్మాంగద మహారాజుకు విష్ణుమూర్తి చెప్పాడు. అలా ఏకాదశి వ్రతం చెయ్యని వారు యమలోకానికి వెళ్ళటం ప్రారంభించారు. యమధర్మరాజుకు కూడా కొంత ఉపశమనం కలిగింది. అలాగే ఈ తొలి ఏకాదశి సందర్భంగా పిచ్చుక చేసిన తొలి ఏకాదశి కథను వింటే చాలు మీ జన్మ ధన్యమైపోతుంది. 1 నిమిషంలో మీ దశ మారిపోతుంది. ధన సమస్యలు పోతాయి, ధనం దూసుకు వస్తుంది. అనగనగా ఒక విశాలమైన అడవిలో ఒక పిచ్చుక ఉండేది. దానికి లోక జ్ఞానం పెద్దగా లేదు. ధర్మం, దైవం, పుణ్యం, పాపం ఇవేమీ దానికి తెలియవు. దాని ఆలోచనలన్నీ కేవలం ఆకలి తీర్చుకోవటం, కడుపు నింపుకోవటం, పిల్లి వంటి శత్రువుల నుండి ప్రాణాలు కాపాడుకోవటం వరకే పరిమితం. ప్రతి ఉదయం లేవగానే ఆహారం కోసం పరుగులు తీసేది ఆ పిచ్చుక. చీకటి పడేసరికి గూడు చేరేది. ఇదే దాని నిత్యకృత్యం. అదే అడవికి ఆనుకుని ఉన్న ఒక పెద్ద రాజ్యానికి అమరసింహుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా శక్తివంతుడు, ధనవంతుడు, కానీ అహంకారి. తాను చేసే దానాలు, ధర్మాలు, పెద్ద పెద్ద యజ్ఞాలు తనని మాత్రమే గొప్పవాడిగా నిరూపిస్తూ ఉన్నాయని, వాటి ద్వారా మాత్రమే తనకు మోక్షం లభిస్తుందని ప్రగాఢంగా నమ్మేవాడు అమరసింహుడు. ప్రజల పట్ల దయ ఉన్న నిస్వార్థ సేవ కన్నా తన గొప్పతనాన్ని చాటుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఒకరోజు ఆహారం వెతుక్కుంటూ వెళ్తున్న పిచ్చుక అడవిలో ఒక మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకుంది. ఆశ్రమంలో మహర్షి తన శిష్యులకు తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఉన్నారు. పిచ్చుక దగ్గరలోను చెట్టు కొమ్మపై కూర్చొని వారు ఏం మాట్లాడుకుంటున్నారో అని వినసాగింది. అప్పుడు మహర్షి గంభీర స్వరంతో, శిష్యులారా, ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్ళే పవిత్రమైన తొలి ఏకాదశి. ఈ రోజున ఉపవాసం ఉండి ఆహారం తీసుకోకుండా మనస్ఫూర్తిగా నారాయణ నారాయణ అని అనుకుంటూ విష్ణుమూర్తిని తలుచుకుంటే సమస్త పాపాలు నశించి మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. ఇది కేవలం మానవులకే కాదు, సకల జీవరాశికి వర్తిస్తుంది. కేవలం భక్తి, శ్రద్ధ ముఖ్యం, కానీ ఆడంబరాలు కాదు అని చెప్పారు. ఈ మాటలు వినగానే పిచ్చుకకు ఆశ్చర్యం కలిగింది. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే నిజంగానే ఇంత గొప్ప పుణ్యం వస్తుందా? నేను నా జీవితమంతా కేవలం ఆహారం కోసమే బ్రతికాను.
నాకు ఎన్నో పాపాలు అంటి ఉంటాయి. ఇల్లుల నుండి తప్పించుకోవడానికి చేసిన పాపాలు, పురుగుల్ని చంపి తినటం వలన వచ్చిన పాపాలు, ఆహారం కోసం పడిన ఆరాటం, వీటన్నిటికీ ఒకరోజు ఉపవాసం ఉంటే ఆ పాపాలన్నీ పోతాయా అని ఆలోచించింది. మహర్షి మాటలు దాని చిన్న మనసులో బాగా నాటుకుపోయాయి. దాంతో ఆ పిచ్చుక ఏమైతే అది అవుతుందిలే, ఈరోజు ఉపవాసం ఉందాం అని గట్టిగా నిశ్చయించుకుంది. దాంతో అది ఆ తొలి ఏకాదశి రోజు ఏమీ తినకుండా అలాగే ఉంది. తన జీవితంలో ఎప్పుడూ కడుపు మార్చుకొని ఆ పిచ్చుకకు ఉపవాసం ఉండటం చాలా కష్టం అనిపించింది. ఆకలితో అలసటతో దాని ప్రాణాలు విలవిలలాడాయి. అయినా సరే మహర్షి చెప్పిన వైకుంఠం పాపాలు నశించటం అనే మాటలను గుర్తు తెచ్చుకుని ఎలాగైనా సరే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది. అది ఎందుకు ఇంత పట్టుదలతో ఉందో దానికి కూడా సరిగ్గా తెలియదు. కానీ ఏదో తెలియని శక్తి దానిని ముందుకు నడిపిస్తుంది. పగలు గడిచి రాత్రి కూడా గడిచింది. ఆ రాత్రికి అది బలహీనంగా చెట్టు కొమ్మపైనే కూర్చొని ఆకలి బాధను మర్చిపోయే ప్రయత్నంలో నారాయణ నారాయణ అని తన మనసులో జపించుకుంది. విష్ణుమూర్తి గురించి దానికి సరిగ్గా తెలియకపోయినా మహర్షి చెప్పిన ఆ పేరునే తలుచుకుంది. తెల్లవారేసరికి తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ఆకలి దప్పులను భరించలేక ఆ పిచ్చుక చివరికి ప్రాణాలు వదిలింది. అదే సమయంలో సరిగ్గా తొలి ఏకాదశి రోజు సాయంత్రం అమరసింహ మహారాజుకు తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరం వచ్చింది. ఎంతమంది వైద్యులు వచ్చినా నయం కాలేదు. ఆయన ప్రాణాలు గాలిలో దీపంలా కొట్టుకుంటూ ఉన్నాయి. ఎన్నో దాన ధర్మాలు యజ్ఞాలు చేసినా తనకే ఇలా ఎందుకు జరుగుతుందని మహారాజు మనసులో మదనపడ్డాడు. పిచ్చుక ప్రాణం వదిలిన వెంటనే ఆకాశం నుండి దివ్యమైన తేజస్సుతో విష్ణుదూతలు దిగివచ్చారు. వారు పిచ్చుక ఆత్మను వైకుంఠానికి తీసుకువెళ్లారు. పిచ్చుకకు ఏమీ అర్థం కాలేదు. నేను కేవలం ఒక చిన్న పిచ్చుకను, ఎప్పుడూ ఆహారం తప్ప వేరే ఆలోచన లేని దాన్ని, నాకెందుకు కలిగింది ఈ వైకుంఠ ప్రాప్తి అని ఆశ్చర్యపోయింది. అప్పుడు విష్ణుదూతలు చిరునవ్వుతో ఆ పిచ్చుకతో ఇలా అన్నారు: ఓ చిన్నారి పిచ్చుక, నువ్వు తెలియకుండానే అయినా సరే పవిత్రమైన తొలి ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం ఉన్నావు. అంతేకాకుండా తెలియకుండానే అయినా విష్ణునామాన్ని తలుచుకున్నావు. తొలి ఏకాదశి వ్రతాన్ని నిజమైన భక్తితో పట్టుదలతో ఆచరించిన వారికి మాత్రమే లభించే గొప్ప ఫలితం ఇది. నీకు ధర్మం తెలియకపోయినా నీ అజ్ఞానంలో నువ్వు చేసిన నిస్వార్థ త్యాగం, దేవుడి నామం పట్ల నీ అమాయకమైన విశ్వాసం నీకు ఈ మోక్షాన్ని ప్రసాదించాయి అని విష్ణుదూతలు పిచ్చుకతో చెప్పారు. దానికి ఆ పిచ్చుక ఆనందంతో పులకరించిపోయింది. మరోవైపు మృత్యువు అంచున ఉన్న అమరసింహ మహారాజుకు కలలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. విష్ణుమూర్తి రాజుతో ఇలా అన్నారు: అమరసింహ, నీవు చేసిన దాన ధర్మాలు గొప్పవే, కానీ వాటిల్లో కొంత అహంకారం, పేరు ప్రతిష్టలు కావాలనే కోరికలు ఉన్నాయి. ఈ తొలి ఏకాదశి రోజున నీ దగ్గరలో ఉన్న అడవిలో ఒక చిన్న పిచ్చుక తన ఆకలిని సైతం లెక్క చేయకుండా నా నామాన్ని తలుచుకుంటూ ప్రాణాలు వదిలింది. దానికి ధర్మం తెలియదు, దానం తెలియదు, కేవలం నా నామం పలకటం, ఉపవాసం ఉండటం మాత్రమే చేసింది. అది అజ్ఞానంగా చేసిన నిస్వార్థ భక్తి. దానిని చూసి నేనే ఆశ్చర్యపోయాను. అదే అసలైన నిష్కామ కర్మ. నీవు నీ సంపదతో చేసిన దానాల కన్నా ఆ చిన్న పక్షి ఆకలితో చేసిన ఆ నిస్వార్థ ఉపవాసమే నాకు ఎక్కువ ప్రీతిపాత్రమైంది. అహంకారం లేని చిన్న భక్తే నాకు కావాలి అని విష్ణుమూర్తి రాజుతో చెప్పాడు. కల నుండి మేలుకున్న మహారాజుకు తన అహంకారం అర్థమయ్యింది. తనకున్న ధనం, అధికారం కన్నా నిస్వార్థ భక్తి, దయ, కరుణలే గొప్పవని తెలుసుకున్నాడు. తాను చేసిన దానాలలో ప్రచారం కన్నా నిజమైన దయకే విలువ ఇవ్వాలని గ్రహించాడు. అతనిలో అప్పటికప్పుడే మార్పు మొదలైంది. మహారాజు వెంటనే లేచాడు. అప్పటికీ తన జబ్బు తగ్గటమే కాదు, ఆయన అంతకు ముందు ఉన్న దానికంటే ఎక్కువ శక్తిని, ప్రశాంతతను పొందాడు. అప్పటి నుండి అమరసింహ మహారాజు అహంకారాన్ని విడిచిపెట్టి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయటం ప్రారంభించాడు. తనకు కలిగిన సంపదను కేవలం తన గొప్పతనం పెంచుకోవడం కోసం కాకుండా నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడానికి ఉపయోగించాడు. ఆయన రాజ్యంలో పేదలందరినీ ఆదుకున్నాడు. అంతేకాదు, ఆయన తొలి ఏకాదశి గొప్పతనాన్ని తెలుసుకుని ప్రతి సంవత్సరం తను ఆ వ్రతాన్ని పాటించి రాజ్యంలోని ప్రజలందరూ కూడా తొలి ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరిగా పాటించాలని దండోరా వేయించాడు. అలా ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు.
ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది ఏమిటి అంటే, దైవభక్తి అనేది కేవలం ఆడంబరాలలో, గొప్ప దాన ధర్మాలలో మాత్రమే ఉండదు. అది నిస్వార్థతలో, కరుణలో, అజ్ఞానంలో కూడా ఉండే స్వచ్ఛమైన విశ్వాసంలో ఉంటుంది. తొలి ఏకాదశి వంటి పవిత్ర దినాలలో మనసులో ఎలాంటి స్వార్థం లేకుండా చేసే చిన్నపాటి త్యాగం కూడా దేవుడికి ఎంతో ప్రీతిపాత్రం. ఎవరైతే ఈ కథ వింటారో వారికి కోటి ఉపవాసాలు చేసిన పుణ్యం, సమస్త శుభాలు మరియు పాపాల నుండి విముక్తి కలుగుతాయి. అహంకారం వదిలి స్వచ్ఛమైన మనసుతో జీవిస్తే దైవ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలాగే ఈరోజు సాక్షి గోపాల్ మందిరం ఎలా ఏర్పడిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది. అనేక ఏళ్ల క్రిందట ఒరిస్సా ప్రాంతం నుండి ఒక ముసలి బ్రాహ్మణుడు, ఒక యువ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుణ్ణి చూడాలని బృందావనానికి బయలుదేరారు. అప్పట్లో ప్రయాణాలు చాలా కష్టంగా ఉండేవి. రైళ్లు, బస్సులు లేవు. అడవులు, కొండలు దాటుకుంటూ వందల కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళు. ముసలి బ్రాహ్మణుడు బలహీనంగా ఉండటం వల్ల దారిలో చాలాసార్లు అలసిపోతూ ఉండేవాడు, నడవలేకపోతూ ఉండేవాడు. అలా అలసిపోయిన ప్రతిసారి అతనితో ఉన్న యువ బ్రాహ్మణుడు చాలా ఓపికగా, ప్రేమగా ముసలి బ్రాహ్మణుడికి సహాయం చేస్తూ ఉండేవాడు. బరువులు మోసేవాడు, అన్నం ఏర్పాటు చేసేవాడు, దారి చూపించేవాడు, అంటే నిజమైన సేవ చేసేవాడు. యువకుడి మంచితనం ముసలి బ్రాహ్మణుడికి చాలా నచ్చింది. కొంతకాలానికి వారు బృందావనం చేరుకుంటారు. శ్రీకృష్ణుని చూస్తారు, శ్రద్ధగా పూజలు చేస్తారు. అప్పుడు ముసలి బ్రాహ్మణుడు యువకుడు చేసిన సహాయానికి కృతజ్ఞతగా అతనితో ఇలా అంటాడు, నాయనా, ఈ ప్రయాణంలో నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నీ నిజాయితీకి నిన్ను చూసి చాలా సంతోషం వేసింది. నీలాంటి మంచి మనిషికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని ఉంది. ఇది నా మాట. నేను మాట ఇచ్చాను, నీకు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు. దానికి యువ బ్రాహ్మణుడు నిరాడంబరంగా, మీరు చేసిన సహాయానికి నాకు ఇది చాలదు. నాకు మీ కూతురు మీద ఆశ లేదండి. ఇది నా ధర్మం, మానవత్వం. నేను కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయటమే నా పని. దయచేసి మీరు నాకు ఏమీ ఇవ్వకండి అని నమ్రతగా చెప్పాడు. అయితే ముసలి బ్రాహ్మణుడు, మళ్ళీ నాయన, నువ్వు ధనం లేని వాడివి కావచ్చు, కానీ నీ మానవ విలువలు బంగారంతో సమానం. నువ్వు నా కూతుర్ని బాగా చూసుకుంటావని నాకు నమ్మకం ఉంది కాబట్టి మాట ఇచ్చాను, మాట తప్పను అని అన్నాడు. ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు కృష్ణుడి విగ్రహం కూడా అక్కడే ఉంటుంది. ఆ విగ్రహాన్ని సాక్షిగా చేసుకొని ముసలి బ్రాహ్మణుడు మాట ఇస్తాడు. ఈ కృష్ణుడి సాక్షిగా నేను మాట ఇస్తున్నాను, నా కూతుర్ను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత వారు తమ తమ గ్రామాలకు తిరిగి వెళ్ళిపోతారు. ముసలి బ్రాహ్మణుడు తన ఇంట్లో తన భార్యతో ఈ విషయం చెప్తాడు. కానీ ఆమె చాలా కోపంగా చెప్తుంది, మీరు ఏం మాటిచ్చారు? మన కుమార్తెను ఇలా ఎవరికైనా ఇస్తామా? నాకు ఇది అస్సలు ఇష్టం లేదు. మీరు ఇలా చేస్తే నేను బ్రతకలేను, చచ్చిపోతా అంటూ భయంగా స్పందిస్తుంది. వారి కొడుకులు కూడా ఆ పెళ్లికి ఒప్పుకోరు. ఇంతలో యువ బ్రాహ్మణుడు కూడా ఆశగా ముసలి బ్రాహ్మణుడు తన మాట నిలబెట్టుకుంటాడా లేదా అన్న అనుమానంతో అతని ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే ఆ ఇంటి వాతావరణం అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. ముసలి బ్రాహ్మణుడు మౌనంగా ఉంటాడు. ఇంట్లో వాళ్లకు భయం ఎక్కువగా ఉంటుంది. యువకుడు ఎన్నిసార్లు అడిగినా ముసలి బ్రాహ్మణుడు ఏమీ మాట్లాడడు. అప్పుడు ముసలి బ్రాహ్మణుడి కొడుకు కఠినంగా ఇలా చెప్తాడు, నువ్వు మా నాన్న మాటలు తప్పుగా అర్థం చేసుకున్నావు. మా ఆస్తిని చూసి ఆశపడుతున్నావు. మా చెల్లెల్ని ఎలా ఇస్తాం నీకు అని అంటాడు. ఆ మాటలు విన్న యువ బ్రాహ్మణుడు కోపంతో, మీ నాన్న కృష్ణుడి ఎదుటే నాకు మాట ఇచ్చారు. నేను అబద్ధం ఎందుకు చెప్తాను? మీరు నమ్మకపోతే ఆ భగవంతుడే వచ్చి సాక్ష్యం చెప్తే మీరే పెళ్లి చేస్తారు కదా అని చెప్పి ఆ యువకుడు బృందావనానికి వెళ్తాడు. అక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ముందు నిలబడి తన బాధ్యతను చెప్తాడు. అప్పట్లో భక్తి అంత గొప్పగా ఉండేది. భగవంతుడు కూడా భక్తుడి బాధను వినేవాడు. అప్పుడు విగ్రహంలోంచి స్వరం వినిపిస్తుంది, నాయనా, నేను ఒక విగ్రహాన్ని, నేనెలా నిన్ను అనుసరిస్తాను? నేను నడవలేను అని వినిపిస్తుంది. అందుకు యువకుడు, ప్రభు, మీరు మాట చెప్పగలిగితే నడవగలరు కూడా. దయచేసి నాతో రండి అని ఆత్మవిశ్వాసంతో, భగవంతుడిపై బలమైన నమ్మకంతో అతను నిలదీయటంతో కృష్ణుడు అంగీకరిస్తాడు. కానీ ఒక షరతు పెడతాడు. నేను నీ వెనకాల వస్తాను, కానీ నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. నా గజ్జల శబ్దంతో నీకు తెలిసిపోతుంది నేను వస్తున్నానని అని అంటాడు. అలాగే అని యువకుడు ముందుగా నడుస్తూ ఊరికి బయలుదేరుతాడు. ఊరికి చేరుకునేసరికి గజ్జల శబ్దం ఆగిపోతుంది. భయంతో వెనక్కి తిరిగి చూస్తాడు.
అంతే, కృష్ణుడి విగ్రహం అక్కడే నిలబడిపోతుంది. ఇసుక నేల వల్ల శబ్దం వినిపించలేదని అప్పుడు ఆ యువకుడికి అర్థమవుతుంది. కానీ విగ్రహంలో నుంచి మళ్ళీ స్వరం వినిపిస్తుంది, వెళ్ళి వారిని తీసుకురా అని. వెంటనే యువకుడు పరుగున ముసలి బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తాడు. అతనికి జరిగిన విషయమంతా కూడా చెప్తూ అందరినీ కృష్ణుడి విగ్రహం వద్దకు తీసుకువస్తాడు. అక్కడి దృశ్యం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంత పెద్ద విగ్రహం ఇలా వచ్చిందంటే నిజంగా అది కృష్ణుడి మహిమ, యువకుడు అబద్ధం చెప్పటం లేదు అని ఒప్పుకుంటారు. అందరి సమక్షంలో ముసలి బ్రాహ్మణుడు తన మాట నిలబెడతాడు. తన కూతుర్ని యువకుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ దృశ్యానికి సాక్షిగా ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని అక్కడే స్థిరంగా ఉంచి ఒక పెద్ద గుడి నిర్మిస్తారు. ఆ స్థలాన్ని అప్పట్నుంచి సాక్షి గోపాల్ అని పిలవటం మొదలయ్యింది. ఈ కథ మనకు భగవంతుడు మన మాటకు, మన నమ్మకానికి, మన ధర్మానికి ఎలా ప్రతిస్పందిస్తాడో స్పష్టంగా చూపిస్తుంది. నమ్మకంతో ఉంటే భక్తుడికి దేవుడు సహాయం చేయక మానడు. సత్యం శివం సుందరం అన్న మాటను ఈ కథ మరోసారి నిజం చేస్తుంది. అలాగే ఏకాదశి సందర్భంగా ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి వారి కథను వింటే చాలు సకల దరిద్రాలు పోతాయి, జీవితం అద్భుతంగా మారిపోతుంది. చాలా కాలం క్రితం కళింగ నగరంలో ఒక రైతు కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో మీరాబాయి అనే ఒక అమ్మాయి జన్మించింది. వాళ్ళు సామాన్య రైతులు, కష్టపడి బ్రతికేవారు. మీరాబాయి తండ్రికి భగవంతునిపై చాలా నమ్మకం. ఆయన వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి నైవేద్యం పెట్టకుండా ఎప్పుడూ భోజనం చేసేవాడు కాదు. ఆయన దేవుడిని ఎంతగానో ప్రేమించేవాడు. ఒకసారి మీరాబాయి తల్లిదండ్రులు తీర్థయాత్రలకు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు. వెళ్లే ముందు తమ కూతురు మీరాబాయికి ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించారు. అమ్మాయి మీరా, మేమిద్దరం తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నాం. ఇంట్లో దేవునికి అనగా వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టే బాధ్యత నీదే. ప్రొద్దుటే స్నానం చేసి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే నువ్వు ఏదైనా తినాలి. ఇది చాలా ముఖ్యమైన పని అని చెప్పారు. మీరాబాయి చాలా సంతోషంగా ఆ బాధ్యతను స్వీకరించింది. తన తండ్రి అంతగా నమ్మే దేవుడికి సేవ చేసే అవకాశం వచ్చిందని ఆనందపడింది. ఇక వారు తీర్థయాత్రలకు వెళ్ళారు. మరుసటి రోజు ఉదయం మీరాబాయి తెల్లవారుజామునే నిద్రలేచింది. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించింది. అప్పుడు ఆమెకు ఏం వండాలో ఆలోచన వచ్చింది. తండ్రికి ఇష్టమైన పొంగలిని వండాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఉన్న బియ్యం తీసుకుని వాటితో పొంగలి వండింది. చక్కెర పొంగలి సిద్ధమయ్యాక దానిపైన నెయ్యి వేసి రుచి కోసం కొంచెం బెల్లం కూడా కలిపింది. తన తండ్రి దేవుడికి తీపి అంటే ఇష్టమని చెప్పటం గుర్తు తెచ్చుకుంది. వంట పూర్తయ్యాక ఆమె దేవుడికి పూజ చేసి నైవేద్యం పెట్టడానికి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం వద్దకు వెళ్ళింది. ఒక పళ్ళెంలో పొంగలిని తీసుకొని భగవంతుని ముందు ఉంచి భక్తిగా చేతులు జోడించి ప్రార్థించింది. హే ప్రభు, ఇదిగో మీకు ఇష్టమైన పొంగలి చేశాను. మీకు నచ్చినప్పుడు వచ్చి ఈ నైవేద్యం తినండి. నా తల్లిదండ్రులు తీర్థయాత్రలకు వెళ్ళారు. మీరు నైవేద్యం తింటేనే నేను కూడా భోజనం చేస్తాను. దయచేసి వచ్చి తినండి అని అమాయకంగా కోరుకుంటుంది. ఆ తర్వాత మీరాబాయి తన రోజువారీ పనుల్లో నిమగ్నమైపోయింది. ఇల్లు శుభ్రం చేసుకుంది, పశువులను చూసుకుంది. కానీ ఆమె మనసు మాత్రం ఎప్పుడూ నైవేద్యం పెట్టిన పళ్ళెం వైపే ఉంది. మాటిమాటికి ఆమె దేవుడి విగ్రహం వైపు, పొంగలి పళ్ళెం వైపు చూస్తూనే ఉంది. చాలా సమయం గడిచింది, కానీ భగవంతుడు పొంగలి తినలేదు. దాంతో మీరాబాయికి ఆశ్చర్యం వేసింది. ఒకవేళ పొంగలిలో బెల్లం, నెయ్యి సరిపోలేదా ఏమిటి? అందుకే దేవుడు తినటం లేదా అని అనుకుంది. వెంటనే ఆమె ఆ పొంగలిలో మరికొంచెం నెయ్యి, బెల్లం కలిపింది. మళ్ళీ భక్తిగా దేవుణ్ణి ఆహ్వానించింది. అయినా కూడా దేవుడు నైవేద్యం తినలేదు. దాంతో మీరాబాయికి చాలా బాధ అనిపించింది. ఆమె అమాయకంగా భగవంతుడిని బ్రతిమాలింది. హే ప్రభు, మీరు ఎందుకు ఇప్పటిదాకా నైవేద్యం తినలేదు? మీరు ఆకలితో ఉన్నారు, నన్ను కూడా ఆకలితో ఉంచుతున్నారు. పొంగలి కూడా చల్లగా అయిపోతుంది. అమ్మా నాన్న మరికొన్ని రోజుల్లో తిరిగి వస్తారు. అప్పటి వరకు మీరు నేను చేసిన పొంగలినే తినాలి. అందుకని ఆలస్యం చేయకండి, లేకపోతే నేను కూడా ఆకలితోనే ఉండాలి అని వేడుకుంటుంది. మీరాబాయి ఎదురు చూస్తూనే సాయంత్రం అయ్యింది. ఆమె అప్పటిదాకా ఏమీ తినలేదు. ఆకలితో ఆమె బలహీనంగా మారింది. ఆమె ఆకలిని, అచంచలమైన భక్తిని చూసిన వెంకటేశ్వర స్వామియే స్వయంగా రావాల్సి వచ్చింది. మీరాబాయికి ఒక మధురమైన దైవికమైన గొంతు వినిపించింది. మీరా, నువ్వు పరదా వెయ్యనే లేదు, మరి నేను నైవేద్యం ఎలా తినను? నా భక్తులు నన్ను చూసినా నేను పరాయి వారి కళ్ళకు కనపడకూడదు కదా. అందుకనే నేను నువ్వు పెట్టిన నైవేద్యం తినలేకపోయాను అని వెంకటేశ్వర స్వామి వారు విగ్రహంలో నుండి పలికాడు.
ఈ మాటలు విన్న మీరాబాయికి తన తప్పు అర్థమైంది. వెంటనే ఆమె తన కొంగును తీసుకుని దేవుడి విగ్రహం ముందు ఒక తెరగా అడ్డుపెట్టింది. క్షమించండి ప్రభు, నాకు తెలియలేదు అని అంది. పరదా వేయగానే వెంకటేశ్వర స్వామి వారు వెంటనే నైవేద్యం స్వీకరించాడు. మీరాబాయి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగానే పళ్ళెం మొత్తం ఖాళీ అయిపోయింది. ఇది చూసిన మీరాకు ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భగవాన్, ఇంత చిన్న విషయం ముందే చెప్పొచ్చు కదా, మీరు ఆకలితో ఉన్నారు, నన్ను కూడా ఆకలితో ఉంచారు అని ప్రేమగా నిందించింది. ఆ తర్వాత మీరాబాయి కూడా సంతోషంగా పొంగలి తిని తన ఆకలిని తీర్చుకుంది. ఆ రోజు నుండి ఆమె తల్లిదండ్రులు తిరిగి వచ్చేంత వరకు మీరాబాయి ప్రతిరోజు పొంగలి చేసేది. వెంకటేశ్వర స్వామి కూడా ఆమె భక్తికి మెచ్చి రోజు నైవేద్యం తినడానికి వచ్చేవాడు. మీరాబాయి ప్రతిరోజు ఆనందంగా దేవుడికి సేవ చేసింది. కొన్ని రోజుల తర్వాత మీరాబాయి తల్లిదండ్రులు తీర్థయాత్రలు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లోకి రాగానే వారు వంటగది వైపు వెళ్ళారు. అక్కడ బెల్లం కుండ ఖాళీగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. మీరా, దీనిలోని బెల్లం ఏమైంది? కుండ ఖాళీ ఎలా అయింది అని తల్లి అడిగింది. మీరాబాయి ఎంతో అమాయకంగా, అమ్మా, వెంకటేశ్వర స్వామి ప్రతిరోజు నైవేద్యం తినడానికి వచ్చేవాడు. ఆయనకు తీపి తక్కువ కాకూడదని నేను ప్రతిరోజు ఎక్కువ బెల్లం వేసేదాన్ని అని చెప్పింది. తర్వాత మొదటి రోజు ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బంది గురించి, వెంకటేశ్వర స్వామి వచ్చి పరదా వెయ్యమని చెప్పి పొంగలి తిన్న విషయం గురించి కూడా అంతా వివరంగా చెప్పింది. అది విన్న తల్లిదండ్రులు నోరెవెళ్లబెట్టారు. వారు ఆశ్చర్యంతో నిశ్చేష్టులయ్యారు. ఏ దేవుడిని వెతుక్కుంటూ వారు తీర్థయాత్రలకు ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాలకు వెళ్ళారో, జనాలు ఆయన కోసం ఎక్కడెక్కడో వెతుకుతారో, అలాంటి దేవుడికి వెంకటేశ్వర స్వామి వారికి వారి కూతురు స్వయంగా పొంగలిని తినిపించిందా అని వారు నమ్మలేకపోయారు. అసలు ఇది ఎలా సాధ్యం మీరా? దేవుడు నిజంగానే వచ్చాడా? మేము నమ్మలేకపోతూ ఉన్నాము అని తండ్రి అడిగాడు. అప్పుడు మీరాబాయి ఎంతో ధైర్యంగా, మీరే చూడండి, రేపు నేను భగవంతుడికి నైవేద్యం పెడతాను అని చెప్పింది. మరుసటి రోజు మీరాబాయి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి ఎంతో శ్రద్ధగా పొంగలిని తయారు చేసింది. దాన్ని ఒక పళ్ళెంలో పెట్టుకుని వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ముందు ఉంచి భక్తిగా చేతులు జోడించి ప్రార్థించింది. హే ప్రభు, నా సత్యాన్ని కాపాడు. నా తల్లిదండ్రులు నిన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నారు. నా మొర ఆలకించు, దయచేసి వచ్చి నైవేద్యం ఆరగించు అని వేడుకుంది. మీరాబాయి ప్రార్థన విన్న వెంకటేశ్వర స్వామి ఆమె భక్తికి మెచ్చి పొంగలి తినడానికి ప్రత్యక్షమయ్యాడు. మీరాబాయి తల్లిదండ్రులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారిని తమ కళ్ళ ముందు చూసి ఆనందంతో భయంతో వణికిపోయారు. వారు వెంటనే స్వామికి ప్రణామాలు చేసి చేతులు జోడించి కళ్ళల్లో నీళ్లతో నిలబడ్డారు. వెంకటేశ్వర స్వామి పొంగలిని తిని వారిని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మీరాబాయి ఆమె తల్లిదండ్రుల భక్తి విశ్వాసాలను ఇంకా బలీయం చేసింది. మీరాబాయి యొక్క అచంచలమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమకు ఇది ఒక తార్కాణం. లోకానికి దైవం దూరంగా ఉంటాడని అనుకునేవారికి స్వచ్ఛమైన భక్తితో పిలిస్తే దైవం ఎంత దూరమైనా వచ్చి పలకరిస్తాడని ఈ కథ నిరూపిస్తుంది. ఈ తొలి ఏకాదశి నుండి గోపద్మ వ్రతం చేస్తారు. గోపద్మ వ్రతము అనేది చాతుర్మాస్య సమయంలో గోవులను పూజించడానికి ఏర్పాటు చేసుకున్న వ్రతము. అనంతనే సకల శుభాలను కలగజేసే గోపద్మ వ్రత కథను తెలుసుకుందాం. ఒకసారి దేవసభలో అప్సర రంభ నాట్య ప్రదర్శన చేస్తుంది. మనోహరంగా వాయిస్తున్న సంగీత వాయిద్యముల నడుమ ఆమె అద్భుత నాట్యం కొనసాగుతూ ఉండగా ఒక తబలా పగిలి అపస్వరం రావటంతో కార్యక్రమం ఆగిపోయింది. దానికి ఇంద్రుడు నొచ్చుకుని వెంటనే యముణ్ణి పిలిపించి భూలోకంలో గోపద్మ వ్రతమాచరించని వారి చర్మం వలిచి తెచ్చి తబలాను బాగు చేయవలసినదిగా కోరతాడు. దానికి యముడు భూలోకంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుని రమ్మని తన భటుల్ని పంపిస్తాడు. ఆ భటులు లోకమంతా కూడా తిరిగి వచ్చి యమునికి ఇలా నివేదిస్తారు. గౌరి, సావిత్రి, అనసూయ, ద్రౌపది, అరుంధతి మరియు సరస్వతి ఇలా అందరూ కూడా ముగ్గులు వేసి పూజిస్తూ ఉన్నారు. ఒక్క శ్రీకృష్ణుని సోదరి అయినటువంటి సుభద్ర ఇంటి వద్ద మాత్రం ముగ్గు లేదు అని తెలియజేస్తాడు. దానికి యముడు వారిని ఆమె చర్మాన్ని తీసుకుని వచ్చి ఆ తబలాకు బిగించవలసినదిగా ఆదేశిస్తాడు. ఈ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణునికి చేరవేస్తాడు. విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఉదయం నిద్రలేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమెను ఇంటి వద్ద ముగ్గు ఎందుకు వెయ్యలేదు మరియు వ్రతాన్ని ఎందుకు ఆచరించటం లేదు అని అడుగుతాడు. దానికి సుభద్ర, నాకు సూర్య చంద్రుల వంటి ఇద్దరు సోదరులు, మహావీరుడైన అర్జునుని వంటి భర్త,
దేవకీ వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చెయ్యాలి అని ఎదురు ప్రశ్న వేస్తుంది. దానికి శ్రీకృష్ణుడు అన్నీ ఉన్నా గాని భవిష్యత్తు కోసం వ్రతం చెయ్యాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు. గద్ద విష్ణు పాదము, శంఖము, చక్రము, గద, పద్మము, స్వస్తిక, బృందావన, వేణువు, వీణ, తబల, ఆవు, దూడ, 33 పద్మములు, రాముని ఉయ్యాల, సీత చీర అంచు, తులసి ఆకు, ఏనుగు మరియు భటులను ముగ్గుతో, నదులు, చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలి అని చెప్తాడు. అప్పుడు సుభద్ర రాతి పొడిని ముత్యములు మరియు పగడములతో కలిపి ముగ్గు చేసింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించింది. ఆ విధంగా సుభద్ర గోపద్మ వ్రతం ఆచరించి యమభటుల నుండి తప్పించుకోగలిగింది. అప్పటి నుండి ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది. యమభటులు ఉత్తరానికి తలపెట్టి పడుకొని ఉన్న ఒక ఏనుగు నుండి చర్మము సంగ్రహించి తబలా బాగు చేసుకున్నారు. ఒకసారి కైలాసంలో శివుని చేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి, మీ చెయ్యి ఇలా మెత్తగా మృదువుగా ఉండడానికి కారణం ఏమిటి అని శివుణ్ణి అడిగింది. అప్పుడు పరోపకారం చేయటం వలన చేతులు మెత్తగా ఉంటాయని చెప్పాడు. అందుకే ఎముకలేని చెయ్యి అని దానం చేసేవారిని వర్ణిస్తారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవికి పరోపకార సేవ చెయ్యాలనే కోరిక కలిగింది. దాంతో మారువేషంతో భూలోకానికి వెళ్ళింది. 6 ఏళ్ల నాచి అనే పేరు గల గర్భిణికి చెయ్యూతనిచ్చి సేవ చేసి 11 రోజుల తర్వాత సకల ఐశ్వర్యాలు కలగజేసి చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది. 5 ఏళ్ల తర్వాత అమ్మకు నారికేళ్ల నాంచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది. అప్పుడు నారేళ్ల నాంచి గోపద్మ వ్రత ఉద్యాపన చేసుకుంటోంది. పార్వతీదేవి ఓ ముసలమ్మ రూపంలో నారేళ్ల నాంచి ఇంటి దగ్గరకు వెళ్ళి మంచి నీళ్ళు అడిగింది. నారేళ్ల నాంచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీరివ్వమని తన పనివారితో చెప్పింది. నారేళ్ల నాంచి ప్రవర్తనతో అవమానపడిన పార్వతీదేవి తిరిగి శివుని దగ్గరకు వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చెయ్యమని కోరింది. నారేళ్ల నాంచి గోపద్మ వ్రతం చేసింది కనుక అది సాధ్యపడదన్నాడు శివుడు. పార్వతీదేవి తర్వాత విష్ణువు దగ్గరకు వెళ్ళి నారేళ్ల నాంచికి ఐశ్వర్యం లేకుండా చెయ్యమని కోరింది. కానీ విష్ణువు కూడా తానేం చేయలేనన్నాడు. చివరికి నారదుడు వెళ్ళి నారేళ్ల నాంచికి జరిగిందంతా కూడా తెలిపాడు. తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వర్లకు పాయసం, గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం చేసి క్షమించమని కోరుకుంది. తర్వాత శాంతించిన పార్వతీదేవి పరమేశ్వరుడు కలిసి ఆమెకు సకలైశ్వర్యాలు అందజేశారు. గోపద్మ వ్రత మహత్యాన్ని తెలిపే కథ ఇది. ఒకనాడు జైమిని మహర్షి తన గురువైన వ్యాస మహర్షి వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు. గురువుగారు, నేను ఏకాదశి అనే పదాన్ని చాలాసార్లు విన్నాను. అసలు ఏకాదశి అంటే ఏమిటి? ఏకాదశి రోజు ఏం చేయాలి? ఏకాదశి గురించి పూర్తి వివరాలు చెప్పి నాకు జ్ఞానోదయం కలగజేయండి అని వ్యాస మహర్షిని అడుగుతాడు. అప్పుడు వ్యాస మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. మంచి ప్రశ్న అడిగావు. ఈ సందేహం రాబోయే తరాల వారికి కూడా కలుగుతుంది. వారిలో కొంతమంది మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వారికి కూడా ఇప్పుడు మనం చెప్పే విషయం చాలా ఉపయోగపడుతుంది అని ఏకాదశి విశిష్టత గురించి ఇలా వివరించసాగారు వ్యాస మహర్షి జైమిని మహర్షికి. సృష్టి ఏర్పడిన తరువాత భగవంతుడైన విష్ణువు పాపమునకు మానవీకరణ చేయదలచి పాప పురుషుణ్ణి సృష్టించాడు. మానవుడు చేసిన పాపాలు కర్మలను బట్టి వారికి శిక్షలు విధించటం, వారికి పునర్జన్మను కలగజేయటం లాంటి ధర్మాన్ని నిర్వర్తించేవాడు పాపపురుషుడు. ఒకనాడు విష్ణువు యమధర్మరాజు వద్దకు వెళ్తాడు. అక్కడి ప్రజలందరూ శిక్షింపబడుతూ ఉంటారు. ఆ ప్రదేశమంతా శిక్షింపబడుతున్న ప్రజల ఆర్తనాదాలు, ఏడుపులతో నిండి ఉంటుంది. వీటన్నిటినీ చూసిన విష్ణుమూర్తి, వీరందరూ ఎవరు? వారిని ఎందుకు శిక్షిస్తున్నారు అని యమధర్మరాజును అడుగుతాడు. దానికి యమధర్మరాజు ఇలా అంటాడు. స్వామి, మీరు పాపపురుషుణ్ణి నియమించారు కదా, ఆయన తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఎవరైనా పాపాలు చేస్తే వారిని పాపపురుషుడు శిక్షిస్తున్నాడు. అందుకే వీరందరికీ ఈ బాధలు అని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి, మరి వీరికి
ఈ పాపాల నుండి విముక్తి ఎలా లభిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు, నాకు ఎలా తెలుస్తుంది స్వామి? మీరే ఈ జగత్తును సృష్టించారు, మీరే జగన్నాథుడు, మీరే చెప్పాలి అన్నాడు. ఇంతలో విష్ణుమూర్తిలో ఉన్న కరుణ ఒక స్త్రీగా రూపం దాల్చి వచ్చి ఇలా అంది, ఎవరైతే ఈరోజు నా ప్రభువైన విష్ణుమూర్తిని స్మరిస్తారో, ప్రార్థిస్తారో వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఇదే నా వాగ్దానం అని పలికింది. ఈ విషయాన్ని విన్న యమలోకంలోని పాపులందరూ కూడా విష్ణుమూర్తిని పూజించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు. అప్పుడు ఆ స్త్రీని విష్ణుమూర్తి ఇలా ప్రశ్నిస్తాడు, ఎవరు నువ్వు? నిన్ను ఎవరు పంపించారు అని అడుగగా ఆమె ఇలా చెప్తుంది, స్వామి, నేను మీ పాదదాసిని, ఏకదాసిని, మీలోని కరుణ రూపం దాల్చగా ఏర్పడిన దానిని. దయచేసి మీరు నాకు అనుమతి ఇవ్వండి. ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి పాపాల నుండి విముక్తి లభించేలాగా చెయ్యండి. ఎలా అయితే ఈ యమలోకంలోని పాపులందరికీ విముక్తి లభించిందో అలాగే విశ్వంలోని పాపులందరికీ కూడా ఈరోజు మిమ్మల్ని పూజించటం ద్వారా వారి పాపాల నుండి విముక్తి లభించేలాగా చెయ్యండి స్వామి అని కోరుతుంది. అంతటా విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు. ప్రజలందరూ ఈ విషయం తెలిసి విష్ణుమూర్తిని పూజించి వారి పాపాల నుంచి విముక్తి పొందుతారు. ఇది తెలిసిన పాపపురుషుడు విష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, అందరూ మిమ్మల్ని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతున్నారు, మరి నేను ఏం చెయ్యాలి? నా పుట్టుకకు అర్థం ఏముంది అని అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి, నీవు అవసరం లేదు, నా రాజ్యం వదిలి వెళ్ళిపో అంటారు. దానికి పాపపురుషుడు, నీవు జగమంతా ఉండే జగన్నాథుడవు, నేను ఎక్కడికి వెళ్ళను అని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఎప్పుడైతే ఏకాదశి తన కార్యనిర్వహణలో ఉండదో అప్పుడు నీ ధర్మాన్ని పాటించు అని చెప్తాడు. ఆమె ఎప్పుడు అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడైనా దాక్కో అని చెప్తాడు. దానికి పాపపురుషుడు, నేనెక్కడ దాక్కోవాలి అని అడుగుతాడు. అంతటా విష్ణుమూర్తి, ఏకాదశి రోజు నీవు ధాన్యంలో దాక్కో అని అంటాడు. ఆయన చెప్పిన విధంగానే పాపపురుషుడు ఏకాదశి రోజు ధాన్యాలలో దాక్కుని ఉంటాడు. అందుకే ఏకాదశి రోజు ధాన్యాలను తినటం మహాపాపం. ఏకాదశి రోజు చేసే ఉపవాసం ఎందుకంటే ఏకాదశి అంటే 11, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే జీవించటం అని అర్థం. ఈరోజు నిద్ర తిండి వదిలేసి మానవుని యొక్క 11 సూక్ష్మ జ్ఞానములతో ఆయన మీద ఏకాగ్రతతో జీవించటమే ఉపవాసం. విష్ణుమూర్తిని ప్రార్థించటంలో మానవుడికి అవసరమైన తిండిని కూడా వదిలేసి 11 జ్ఞానేంద్రియాలను ఆయన మీదే లగ్నం చేయాలి. ఆకలితో ఉండి ఆత్మ మీద మనసును లగ్నం చేయలేము అనుకునేవారు పండ్లు పాలు తీసుకోవచ్చు, అవి కూడా సరిపోకపోతే కావలసినన్ని తినవచ్చు. అని ఆ పరమాత్మ మీదే మొత్తం మనసును లగ్నం చేసి మంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి అని వ్యాస మహర్షి జైమిని మహర్షికి చెప్పాడు. ఒకసారి పాండవాగ్రజుడు అయినటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూసి ఇలా ప్రశ్నించాడు, ఓ జనార్దన, ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దాన్ని ఆచరించే పద్ధతి ఏమిటి? దానిని ఆచరించటం వలన కలిగే ఫలితాలు ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మనందన, ఒకసారి నారదుడు బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగాడు. ఆ వివరాలు చెప్తాను విను అంటూ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. శ్రేష్ఠుడగు నారదుడు ఒకసారి తన తండ్రిని సమీపించి, తండ్రి, ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? విష్ణు ప్రీత్యార్థమై ఏకాదశి వ్రత పాలన చేసే విధానాన్ని నాకు తెలియజేయండి అని ప్రశ్నించాడు. అది వినిన బ్రహ్మ అతనితో, ఏకాదశి వ్రతమంతటి పవిత్రమైన వ్రతం ఈ భౌతిక జగత్తులో వేరే ఒకటి లేనే లేదు. సమస్త పాపాలను నశింపచేయడానికి మనిషి తప్పనిసరిగా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. ఏకాదశి వ్రత పాలన చెయ్యలేని వాడు నరకగామి అవుతాడు. ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి శయన లేదా పద్మ ఏకాదశి అని పిలువబడుతోంది. రిషికేశుని ప్రీత్యార్థమై మనుజుడు ఈ ఏకాదశిని పాలించాలి అని అన్నాడు.
అంతేకాదు ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని తెలిపే కథ చెప్తాను విను అని బ్రహ్మ నారదుడితో ఇలా చెప్పసాగాడు. ప్రపంచ చక్రవర్తి రాజర్షి అయిన మాంధాత గురించి పురాణాలలో చెప్పబడింది. అతడు సూర్యవంశంలో జన్మించాడు. పరమ శక్తిమంతుడు, సత్యసంధుడు అయిన అతడు ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలించేవాడు. అతని రాజ్యంలో కరువు కాటకాలు గాని ఏ విధమైన రోగం గాని ఉండేవి కావు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ సమృద్ధిగా ఉండేవారు. మాంధాత కోశాగారంలో అధర్మయుత సంపాదన ఉండేది కాదు. ఆ ప్రకారంగా రాజు ప్రజలు ఆనందంగా కాలం గడపసాగారు. కొన్ని సంవత్సరాల తర్వాత విధివశాత్తుగా 3 సంవత్సరాలు వానలు కురవలేదు. ఫలితంగా ప్రజలు ఆకలి పీడితులై చింతాపూర్ణులయ్యారు. ఆహార కొరత వలన కలిగిన దుఃఖ ఫలితంగా యజ్ఞ యాగాదులు, వేదాధ్యయనం నిలిచిపోయాయి. అప్పుడు ప్రజలందరూ కూడా రాజు వద్దకు వెళ్ళి అతనితో ఇలా అన్నారు: రాజా, మేము చెప్పేది విను. శాస్త్రాలలో నారం అంటే జలం అని చెప్పబడింది. ఇక భగవానుడు దానిలో వసించువాడు గనుక నారాయణుడు అయ్యాడు. మేఘరూపంలో అతడు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. వర్షం కురియుటకు అతడొక్కడే కారణుడు. వర్షం వలన ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ధాన్యంపై ఆధారపడి జీవులు బ్రతుకుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆహార కొరత వలన నీ ప్రజలమగు మేము దిక్కుతిలమై ఉన్నాము. కనుక ఓ రాజోత్తమ, ఈ విపత్కర పరిస్థితికి ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొని మాకు తిరిగి శాంతిని సమృద్ధిని ప్రసాదించు అని రాజుతో అన్నారు. ప్రజల మాటలను వినిన రాజు వారితో, మీరు చెప్పినది నిజమే. అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెప్పబడింది. జీవులందరూ అన్నం పైన ఆధారపడియే జీవిస్తారు. రాజు చేసిన పాపాల వలనే రాజు అతని ప్రజలు కష్టాల పాలవుతారని పురాణాలలో చెప్పబడింది. నేను చేసిన దోషమేమిటో నా బుద్ధితో నేను తెలుసుకోలేకపోతూ ఉన్నాను. అయినా నా ప్రజలైన మీ కొరకు నేను ఏదో ఒకటి చేస్తాను అని అన్నాడు. ఈ విధంగా పలికిన మాంధాత ముఖ్య సైన్యాన్ని తీసుకొని వెళ్ళి బ్రహ్మకు నమస్కరించి అరణ్యంలో ప్రవేశించాడు. మాంధాత అరణ్యంలో నిత్యం ఋష్యాశ్రమాలను సందర్శించాడు. అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు అదృష్టవశాత్తుగా అతడు బ్రహ్మ తనయుడైనటువంటి అంగీర ఋషిని కలిశాడు. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న అంగీర ఋషి తన తేజస్సుతో నలుదిక్కులను ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. రాజు ఆయనను చూడగానే తన వాహనం నుండి క్రిందకు దిగి పాదాభివందనం చేశాడు. ఋషి ఆ రాజును ఆశీర్వదించాడు. తర్వాత అంగీర ఋషి మాంధాతను క్షేమ సమాచారాలు అడుగగా ఆ రాజు 3 సంవత్సరాల నుండి వర్షాలు కురియుటలేదని, తత్ఫలితంగా తన ప్రజలు అనేక కష్టాల పాలవుతూ ఉన్నారని, ఆ కరువు కాటకాలకు కారణమేమిటో తనకు తెలియటలేదని పలికాడు. తన ప్రజలు తిరిగి సుఖ శాంతులను పొందే విధానాన్ని తెలియజేయమని ప్రార్థించాడు. మాంధాత మాటలు విన్న అంగీర ఋషి రాజుతో, రాజా, ఇది సత్యయుగం, అన్ని యుగాలలోకి సర్వోత్తమమైన యుగం. ఈ యుగంలో జనులు పరబ్రహ్మ ఆరాధనలో ఉంటారు. ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. బ్రాహ్మణులు తప్ప వేరెవ్వరూ ఈ యుగంలో తపస్సు చేయరాదు. ఈ నియమం ఉన్నప్పటికీ ఒక శూద్రుడు నీ రాజ్యంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈ అధర్మయుత ప్రవర్తన కారణంగానే నీ రాజ్యంలో కరువు సంభవించింది కనుక అతనిని వధించి నీ రాజ్యంలో శాంతి సమృద్ధులను నెలగొల్పుము అని చెప్పాడు. కానీ తపోనిష్ఠుడైన అమాయకుణ్ణి వధించటం తనకు అసాధ్యమని, అందువలన తనకు వేరే సులభ పరిష్కారం తెలుపమని మాంధాతరాజు అంగీర ఋషిని ప్రార్థించాడు. దానికి ఋషి, రాజా, అయితే ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే పద్మ ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి వ్రతాన్ని నీవు పాటించు. ఆ వ్రత ప్రభావం వలన నీ రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. ఈ ఏకాదశి మనిషికి సమస్త మంగళాన్ని చేకూర్చి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. పూర్ణత్వ పదంలోని సమస్త అడ్డంకులను అది తొలగిస్తుంది. కనుక నీ ప్రజలతో పాటుగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించు అని పలికాడు. ఋషి వాక్యాలను వినిన మాంధాత నగరానికి తిరిగి వచ్చి ఆషాఢ మాసంలో బంధుమిత్ర పరివార సహితంగా
శయన ఏకాదశి వ్రతాన్ని పాటించాడు. ఆ వ్రత ప్రభావం వలన రాజ్యంలో విరివిరిగా వర్షాలు కురిశాయి. నీటి కొరత తీరిపోగానే రాజ్యమంతా కూడా ధాన్య రాశితో నిండిపోయింది. అప్పుడు రిషికేశుని అనుగ్రహం చేత అందరూ సుఖంగా జీవించారు. కనుక సుఖ సంతోషాలను, ముక్తిని ప్రసాదించే ఈ పవిత్రమైన ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పాటించాలి. ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవాడు, చదివేవాడు సమస్త పాప విముక్తుడవుతాడు. ఈ ఏకాదశి విష్ణు శయన ఏకాదశి అని కూడా పిలువబడుతుంది. విష్ణు ప్రీత్యార్థమై భక్తులు దీనిని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. వారు ఇంద్రియ భోగాన్ని గాని ముక్తిని గాని కోరక కేవలం విశుద్ధ భక్తినే కోరుకుంటారు. సుప్రసిద్ధమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశి నుండే ఆరంభమవుతుంది. శ్రీహరి నిద్రకు ఉపక్రమించే ఈ రోజు నుండి అతడు మేల్కొనే రోజు వరకు భక్తులు భగవల్లీలను వింటూ కీర్తిస్తూ చాతుర్మాస్య వ్రతాన్ని పాటిస్తారు అని బ్రహ్మ నారదుడికి చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. ఒక్క నిమిషంలో మీ దశ మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం దూసుకు వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల దరిద్రాలు పోతాయి. అంతేకాదు ఈరోజు ఈ కథలను వినటం వలన జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.